హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఒక కప్పు సూజీ ఉప్మా రవ్వ, కొంచెం సగం పాలు మిక్స్ చేసుకోవాలండి. రవ్వలో మిక్స్ చేసుకోవాలి టోటల్. ఇంకొంచెం పాలు కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం పాలు కూడా పోసుకొని మిక్స్ చేసుకోవాలి. టోటల్ కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్. ఒక కప్పు షుగర్, ఏ కప్పుతో తీసుకున్నామో అందులో కొంచెం తక్కువ షుగర్, ఆయిల్, పెరుగు, బేకింగ్ సోడా, కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్, వెనిలా కస్టర్డ్ పౌడర్ అండి, అది 2 స్పూన్స్ వేసింది. వెనిలా కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్. మనం ఇందాక మిక్స్ చేసుకున్నది మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి స్పూన్తో ఏదైనా వేసెన్స్ లేదండి, అందుకే 3 యాలక్కాయలు వేసుకుంటారు. ఎలా వేసేది ఉంటే మీరు వేసుకోండి. తర్వాత మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఒక గీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్ వేసుకోవాలి. దాని మీద కూడా కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. మొత్తం గిన్నె మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేయాలి. జీడిపప్పు కట్ చేసుకుంటున్నాను. జీడిపప్పు మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. లైక్, షేర్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చిన్న గిన్నెలో కలుపుకోవాలి. బ్యాటర్లో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మొత్తం కలిసేలాగా మళ్ళీ ట్యాప్ గిన్నెలో పెట్టుకొని, నా దగ్గర ప్యాన్ కేక్ అది లేదండి, అది కేక్ది లేదు నా దగ్గర. అందుకే నా దగ్గర ఒక ప్లేట్ ఉంటే అందులో, గిన్నె ఉంటే అందులో చేసుకుంటున్నాను. పైనుంచి జీడిపప్పు వేసుకోవాలి. గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని అది మళ్ళీ ఆ బ్యాటర్ మొత్తం అందులో పెట్టుకోవాలి. వేడి పైన మూత పెట్టేయాలి. పైన ఒక గిన్నె పెట్టేయాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 30 నుంచి 35 మినిట్స్ బేక్ చేసుకోవాలండి, సిమ్. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నిజంగా. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్స్ కట్ చేసుకోవాలండి. సైడ్స్ కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. గిన్నెలో పెట్టుకొని చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. మేము కూడా ట్రై చేసాము. సూపర్ సూపర్ ఎమ్మీ ఎమ్మీగా ఉంది. నిజంగా చెప్తున్నానండి. బటర్ పేపర్ రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. కట్ చేసుకోవాలి. ఇక పొంగింది కేకు. చూడండి ఎంత బాగా వచ్చిందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో ఏందో. చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మా పిల్లలు తిని మమ్మీ చాలా చాలా బాగుంది మమ్మీ అని చెప్తున్నారు. పెద్దోడు చాలా బాగుంది మమ్మీ అంటున్నాడు. చిన్నోడు కూడా చాలా చాలా బాగుంది మమ్మీ అంటున్నాడు.